క్రితం నేను విన్న మాట. ఒక తల్లికి ఒక కొడుకున్నాడంట. కొడుకు చనిపోయాడు. ఆ తల్లి మంచం పట్టేసింది. ఎందుకంటే విధవరాల తల్లి ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోగానే ఆధారం కోల్పోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆమె దిగులుతో మంచం పట్టేసింది. విశ్వాసే కానీ మంచం పట్టేసింది. కన్నీళ్ళు ఆగట్లేదు. ఆమె ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆమెకి ఒక కళ ఏంటంటే ఆమె పరలోకానికి వెళ్ళింది. చిన్నపిల్లలందరూ అయ్ బాబోయ్, ఆమె కొడుకు వయసు ఉన్న వాళ్ళందరూ పరలోకంలో చల 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 ఎగురుతూ ఆనందంగా ఆడుకుంటున్నారంట, పాడుకుంటున్నారంట, ఆనందంగా గంతులేస్తున్నారంట. ఆమెకి ఆనందం పొంగిపోయింది. ఈ పిల్లల్లో నా కొడుకు ఉంటాడు కదా అని ఎంత వెతికినా అంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఆమె కొడుకు మాత్రం కనిపించలా. ఆమెకి దుఃఖం పొంగిపోయింది. ఏడు నా బిడ్డేడి, నా బిడ్డేడి, ఇంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, మరి నా బిడ్డ ఏమయ్యాడు అని చూస్తే అల్లంత దూరాన ఒక నీళ్ల బావి ఉంది. ఆ నీళ్ల బావి దగ్గర ఒక్కడి మండుటి ఎండలో నీళ్లు చేదిపోస్తూ ఉన్నాడంట ఆమె కొడుకు. తల్లి గుండె ద్రవించిపోయింది. పరుగు పరుగున వెళ్ళి గట్టిగా పట్టుకుంది కొడుకుని. కల్లో గట్టిగా పట్టుకుని ఏడ్చింది. నాయన, ఏంటి నాయన నీకు ఈ చాకిని? నువ్వు పరలోకంలో ఉన్నావని నేను అనుకున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని నేను అనుకున్నాను, దేవుని ఒడిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్నావని నేను అనుకున్నాను, ఏంటి నాయన ఈ కష్టం అంటే ఆ బిడ్డ ఆ తల్లితో చెప్పాడటమ్మా, ఎందుకమ్మా నన్ను వేధిస్తావు? ఆ తల్లి అనేది, ఏంటి నాయన నేను వేధించేది ఏంట్రా? నువ్వు నాకు దూరమైన ఆ క్షణం నుంచి నాకు కన్నీళ్ళు ఆగట్లేదు, నువ్వు నాకు దూరమైన ఆ క్షణం నుంచి నాకు మింగుడు పడట్లేదు, నీ జ్ఞాపకాలతో తలడెళ్ళిపోతున్నాను, నేను నిన్ను వేధించడం ఏంటి నాయన అంటే ఆ బిడ్డ చెప్పాడట, దేవుడు నీ యొద్ద నుంచి తీసివేసిన దాని గురించి ఎంతకాలం కన్నీళ్లు కారుస్తావమ్మా? దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావమ్మా? దేవుడు నీకు అవసరం లేదని తీసేసిన దాని గురించి నువ్వు ఎంతకాలం కన్నీళ్ళు పెడతావు? నువ్వు కార్చిన కన్నీళ్ళన్నీ ఈ బావిలో పడుతున్నాయి. ఈ నీళ్ళన్నీ చేతి పోసి పక్కన చేతి పోసేసి ఖాళీ చేసి నేను వెళ్ళి పిల్లలతో ఆడుకోవాలి. నీవేమో కన్నీళ్ళు ఆపువు, ఈ నీళ్ళేమో ఆగిపోవు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నువ్వు కన్నీళ్లు కార్చడం మానేస్తే, నాకు ఈ పని తప్పిపోతే నేను వెళ్ళి పిల్లలతో ఆడుకోవచ్చు. దేవుడు నీ యొద్ద నుంచి తీసివేసిన దాని కొరకు నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు? నువ్వు కలిగిన దానిలో ఎందుకు సంతృప్తిగా ఉండలేకపోతున్నావు? ఆ తల్లికి కనువిప్పు కలిగిందంట. నిజమే కదా, దేవుడికి ఇష్టం లేని దాన్ని నేను కోరుకుంటున్నానేంటి? దేవుడు నాకు అవసరం లేదు అనుకున్న దాన్ని నాకు అవసరమని నేను అంటున్నానేంటి? నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? మనలో కూడా చాలామంది అనవసరమైన వాటి కొరకై మనం సంతృప్తిని పోగొట్టి వ్యధ చెందుతుంటామండి. అనేక విషయాలలో దేవుడికి ఇష్టమా అని అనుకోము, నాకు ఇష్టం అనుకుంటాము. ఇది దేవుడు నాకు ఇచ్చాడా అని అనుకోము, నేను సంపాదించుకోవాలనుకుంటాం. ఇది దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడా అని అనుకోము, నేను పొందుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను కూడగట్టాలి, నేను మూట కట్టాలి అనుకుంటామే. కానీ ఇది నా దేవుని మూలముగా నాకు అనుగ్రహింపబడిందా? నా ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టం లేనిది లోకంలో ఎంత ఘనమైనది అయినప్పటికీ కూడా అది మనకు ఆశీర్వాదం. దేవునికి ఇష్టమైనది లోకంలో ఎంత కష్టమైనది అయినప్పటికీ కూడా అది మనకు ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది.